సో చమురుపై ద్వంద్వ నీతి. రష్యా చమురు విషయంలో అమెరికా ద్వంద్వ వైఖరిపై ఇంధన కొనుగోలు విషయంలో ఒక్కో విధానం ఉంది. కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ గారు అంటున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఈ ఓటర్ల సవరణ ఎస్ఐఆర్ అని చెప్పి బీహార్లో చేశారు కదా, అది దేశవ్యాప్తంగా చేయబోతున్నారంట. ఇక తదుపరి సుప్రీంకోర్టు సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ గారు ఉండబోతున్నారు. కేంద్రానికి సిఫారసు చేసిన ప్రస్తుత సీజేఐ గవాయ్ గారు. సో నవంబర్ 23న జస్టిస్ గవాయ్ గారి పదవి విరమణ చేయబోతున్నారు. అక్కడి నుంచి 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ గారు ఉండబోతున్నారు. ఇక తక్కువ ఖర్చుతోనే రిపేర్లు, తక్కువ వ్యయంతో ప్రాణహిత చేవేళ్ల పునరుద్ధరణ. పంప్ హౌస్ల సంఖ్య 15 నుంచి 10 తగ్గే అవకాశం. దాదాపు 1,100 నుంచి 1,100 కోట్ల ఆదా అవుతుందంట. నీటిపారుదల ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ సమీక్ష చేశారు మొత్తానికి. ఇంకా డిజిటల్ అరెస్టులు ఆందోళనకరం. దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు. డిజిటల్ అరెస్టులపై అవగాహన కలిగించాలి. అత్యంత భయంకరమైన ప్రమాదంగా గుర్తించాలి. ఐపీఎస్ ప్రొబేషనర్లతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. డిజిటల్ అరెస్ట్ మోసాలపై సుప్రీం సుమోటోగా విచారణ చేయాలని చెప్పి రాష్ట్రపతి గారు చెప్తున్నారు. ఇంకా ఏపీకి చంద్రబాబు నాయుడు గారికి ఏపీ సీఎంకి మోడీ గారు ఫోన్ చేశారంట. తుఫాన్ విషయంలో సపోర్ట్గా ఉంటాము, ఏ అవసరమైనా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని చెప్పి సీఎంకి పిఎం నుంచి ఫోన్ వచ్చిందట. ఇక మైనార్టీలను మోసం చేసిన కాంగ్రెస్. బీజేపీ స్కూల్లో శిక్షణ పొందిన రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలోనే వారికి మేలు జరిగింది, మేము కూడా కొన్ని పొరపాట్లు చేశామని ఎట్టకేలకు ఒప్పుకున్నాడు ఈ పెద్ద మనిషి. ఈ మహిళా అధికారులకు మంత్రుల వేధింపు మంత్రులను తొలగించండి. అర్ధరాత్రిళ్ళు మహిళా వీళ్ళని అధికారులని ఇంటికి పిలిపించుకుంటున్నారు అని బీజేపీ కొంత కీలకమైన ఆరోపణలు చేస్తూ ఉంది. దాని గురించి కొంత డీటెయిల్గా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం. ఇక సినీ కార్మికుల అభినందన సభ, ఈ రెండు కలిపి జరగబోతుంది అనమాట. అంటే సినీ కార్మికుల అభినందన సభతో పాటుగా జూబ్లీహిల్స్ ప్రచారం కూడా కలిపి కొట్టబోతున్నారు ముఖ్యమంత్రిగా ఈరోజు సాయంత్రం. ఇక హైడ్రా పనితీరుపై ప్రజల్లో సంతృప్తి అంట. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారంట హైడ్రా పనితీరు పైన. దశాబ్దాల సమస్యకు వెంటనే పరిష్కారం, హైడ్రాకు వస్తున్న ఫిర్యాదు నిరసన అని చెప్తున్నారు. ఇక రాష్ట్రంలో గన్ కల్చర్ ఎక్కువ అయిపోతుంది. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిస్తే రౌడీ షీటర్లపై కేసులు ఎత్తేస్తారని బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారు చెప్తున్నారు. చూడండి ఎంత దారుణమైన వార్త. అమ్మకానికి పసికందంటండి. కడుపు తీపి మరిచి కన్నబిడ్డను అమ్మేసుకున్న కసాయి తల్లిదండ్రులు. నల్గొండ జిల్లాలో శిశు విక్రయాల దందా. మనుషులైతేనేగా వాళ్ళు.